good morning. Welcome back to the Rit Vlogs. Welcome back to one more vlog, guys. So morning ee roju nadi kitchen duty. Hi Darshanu. Oddo gym ku vechinaadu guys. Ippude mottham anta sweaty unnadu. 9:30 aithundi time ippudu. 9:45. 7:30 కి వెళ్ళి ఆల్మోస్ట్ 7:30 కా 7 కి పోతావేమో కదా. ఏం పాపా 7:45 పోయేది. ఓకే 7:30 బయలుదేరుతాడు గైస్. ఇప్పుడు వస్తాడు. ఇంకా ఈ రోజు అన్నా బెటర్, కొంచెం తొందరగా వచ్చినాడు. ఇంకా యూజువల్ గా అయితే ఒక 20 minutes లేటే వస్తాడు అనమాట. ఈ రోజు ఏమంటే నేను వచ్చినాను కదా, నేను వచ్చినప్పుడు ఏదో ఒకటి నాకు ఖచ్చితంగా పని పడాలి గైస్. ఐ డోంట్ వాంట్ రెస్ట్ అని చెప్పేసి మొత్తం అట్లా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. నేనే మేనిఫెస్ట్ చేయలేదు. నేనేమన్నానంటే పాపా చాలా రోజులు అయింది నీ చేత వంట తినేసి, నువ్వు ఏదైనా చెయ్యి, ఎప్పుడైనా ఓకే, ఎప్పుడైనా అంటే వంట రానప్పుడు అనలేదు కానీ నీకు ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు ఏదైనా చేయని అడిగినాడు గైస్. ఓకే చేసిస్తా అని చెప్పిన. నేను మొన్న కూడా అడిగినా నీకు గులాబ్ జామున్ ఇష్టంగా చేసేయాలంటే వద్దు, ఇప్పుడు నేను డైట్ లో ఉన్నా, నాకు ఏం వద్దు అని బిల్డప్ ఇచ్చినాడా. నిన్న మా అంటా వచ్చినారు, వచ్చి నేను పెళ్లికి పోతున్నాను మేడం, ఒక 2 రోజులు లీవ్ కావాలా అని అడిగితే ఇంకేం చెప్తాం, సరే ఓకే అని చెప్పినాను. సో ఈ 2 days కిచెన్ డిపార్ట్మెంట్ లో బ్రేక్ఫాస్ట్ డ్యూటీ నాది గైస్. మా అత్తయ్య వస్తున్నారు గైస్. బయట నాకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆఫ్టర్నూన్ వస్తారు. ప్రస్తుతానికి సార్ కి రోజు మెన్యూలో ఉప్మా కావాలంట. ఉప్మా తిని చాలా రోజులు అయింది అన్నాడు. 2 months అయిందా? 2-3 months అయిందా? 2 months అయింది. దర్శన్ ఒకటే ఉప్మా తిన్నాడు గైస్. నేను ఉండాలి ఉప్మా కంపెనీ పార్ట్నర్ నేను అనమాట. ఒకటే తినేక ఆయనకు తినబుద్ధి కాదంట, అందుకే మా కుక్తో చేయించుకోడు ఉప్మా. లేదంటే తను కూడా బాగా చేస్తుంది. మేము చేయించినాం, బాగా చేస్తుంది. నువ్వు ఉన్నప్పుడు నేను తిన్నా అంటున్నా. నేనున్నప్పుడు ఓకే ఓకే అత్తలు వచ్చారు కదా లాస్ట్ టైం, అప్పుడు తినేంటి అదే బాగా చేసింది. సో ఇప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కి హెల్త్ మేక్ ఉప్మా, ఆఫ్టర్నూన్ కి తర్వాత అత్తయ్య వచ్చిన తర్వాత చూసుకుంటాము. దాంతో పాటు ఈ రోజు నాకు 2 షూట్స్ ఉన్నాయి. 2 షూట్స్ కూడా మార్నింగ్ కొంచెం స్టార్ట్ చేసినాను, అవి కూడా కంప్లీట్ చేయాలి. నువ్వు ఫస్ట్ స్నానానికి పోతే ఆ లోపల నేను చెయ్యను పోట్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. నువ్వు స్నానానికి వెళ్తే ఆ లోపల బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్ట్. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో కొత్తవి టీ-షర్ట్స్ అండ్ కొన్ని కుర్తీస్ ఆర్డర్ పెట్టుకుంటే అవి వచ్చినాయి. ట్రై చేస్తూ ఉంటే తర్వాత ఒక వీక్ కూడా చూపించేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక 5-6 అట్లా ఉన్నాయన్నమాట. టీ-షర్ట్స్ నేను తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. ప్రస్తుతానికి కుర్తీస్ కూడా చాలా బాగుండేటి ఒకటి తీసి పెట్టాను. లెట్స్ సీ, ఫిట్టింగ్ అంతా సరిపోవాలి, క్వాలిటీ అండ్ కంఫర్ట్ ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు వేసుకొని చూపిస్తాం గైస్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నాకు చాలా బాగా నచ్చింది, కంఫర్టబుల్గా ఉంది, ఫిట్టింగ్ అంతా చాలా బాగుంది, డిజైన్ అండ్ ప్రింట్ కూడా చాలా బాగుంది. సో బేసిక్గా నాకు ఇలాంటి నెక్ లైన్స్ ఉంటే చాలా బాగా ఇష్టం అనమాట. నా బాడీ టైప్కి మంచిగా ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ హ్యాండ్స్ 3/4 ఉంది, కొంచెం లూజ్ ఉన్నా కూడా ఇట్స్ ఫైన్ గైజ్. ఎందుకంటే పొట్ట దగ్గర అంతా టైట్ అయ్యేది నాకు అసలు ఇష్టం లేదనమాట. సో అందుకే నేనైతే కొంచెం లూజ్గానే తీసుకున్నా. అండ్ సీ ద దుప్పట్టా డిజైన్ అంతా చాలా బాగుంది. బాటమ్స్ ఎలాగో వేసుకున్నా మీకు కనపడవని చెప్పేసి నేను వేసుకోలేదు. బట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. దీస్ ఆర్ ద ప్లాజో ప్యాంట్స్. సో ఇక్కడ ఏమైతే డిజైన్ వచ్చిందో దానికి మ్యాచింగ్ ఇచ్చారనమాట. చాలా చాలా బాగున్నాయి గైస్, వెరీ కంఫర్టబుల్. అండ్ నేనేంటంటే ఇట్లా బాగా స్ట్రెచ్ అయ్యేటివే తీసుకున్నాను అనమాట. సో దట్ తర్వాత కూడా సరిపోవాలి అని చెప్పి. ఇంకా కొద్ది రోజులు ఉంది కదా, సో డెఫినెట్లీ చాలా మంచిగా సరిపోతాయి. సో దీస్ ఆర్ ద ప్లాజోస్. అండ్ ఓవరాల్గా ఇది అవుట్ఫిట్ నాకైతే చాలా బాగా నచ్చింది గైజ్. అనార్కలి మోడల్ ఇది, ఏ లైన్ టాప్ కాదు. దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఎస్పెషలీ నాకు ఈ పోర్షన్ చాలా చాలా బాగా నచ్చింది. ఇట్స్ వెరీ నైస్. నేను ఏవేవైతే వేసుకొని నాకు నచ్చినాయో లింక్స్ అని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి గైజ్. ఇది సెకండ్ అవుట్ఫిట్ గైజ్. ఇది యాక్చువల్లీ ఫ్రాక్. నేను హాస్పిటల్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఇది కట్టుకోకపోతే డెఫినెట్లీ ఇంకా ఎక్కువ లూజ్ ఉంది. మీరు హ్యాండ్స్ దగ్గర చూస్తేనే అర్థమైపోతుంది కదా. కానీ ఆబ్వియస్లీ హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం లూజ్గా ఉండేటివి ప్రిఫర్ చేస్తేనే చాలా బెటర్ కదా అని చెప్పేసి లూజ్వే తీసుకున్నా. అన్నీ నాకు తెలిసి 1 size or 2 size అప్ అండ్ అబోవ్ తీసుకున్నా అనమాట. మంచి పోల్కా డాట్స్ లాగా కనిపించే ఒక డ్రెస్. సో డెఫినెట్గా హాస్పిటల్కనే కాకుండా యూజువల్గా ఇంట్లో వేసుకోవడానికి కూడా దిస్ ఈజ్ లుకింగ్ వెరీ ప్రిటీ. బయటకి ఎక్కడికైనా క్యాజువల్గా వేసుకోపోయినా కూడా చాలా బాగుంటుంది.
దిస్ ఈజ్ వెరీ నైస్. ఈ నాడాస్ ఏంటంటే నాకు ఇట్లా ఫ్రంట్కి కట్టుకోవడం కంటే బ్యాక్కి కట్టుకుంటే చాలా ఇష్టం అనమాట. ఫ్రంట్ అంతా చాలా నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి. యా, దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. క్వాలిటీ బాగుంది. దిస్ ఇస్ కంప్లీట్లీ కాటన్ అనమాట. చాలా చాలా బాగుంది గైస్. ఇది థర్డ్ అవుట్ఫిట్. నాకు చాలా చాలా బాగా నచ్చింది కుర్తీ సెట్. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనే చెప్పొచ్చు. కలర్ చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, అండ్ ఇట్లా ఇక్కడ వరకు నార్మల్ స్లీవ్ లాగా వచ్చి ఇక్కడ కొంచెం బెల్ స్లీవ్స్ లాగా వచ్చినాయి అనమాట. అది ఇంకా చాలా బాగా నచ్చింది. చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఇట్లా. లుక్ ఎట్ దిస్ లేస్ వర్క్ అండ్ ప్రింట్, ఫ్యాబ్రిక్ అంతా బాగుంది. లుక్ ఎట్ దిస్ డిజైన్. జస్ట్ దుప్పట్టా లేకుండా వేసుకున్నా కూడా ఇట్ విల్ లుక్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ విత్ దుప్పట్టా అయితే చూడండి, ఇదంతా మనకు థ్రెడ్ వర్క్ లాగా కనిపిస్తూ ఉంది, కానీ దిస్ ఇస్ నాట్ థ్రెడ్ వర్క్. ఇది కంప్లీట్లీ ఇట్లా ఏమంటారు ప్రింటెడ్ అనమాట. కలర్ అంతా చాలా బాగుంది. అండ్ ఈసారి నేను తీసుకున్న అవుట్ఫిట్స్ అన్నీ నా దగ్గర లేని కలర్స్ అవ్వచ్చు, లేదంటే లేని డిఫరెంట్ మోడల్స్. సో అలాంటివే సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే రిపీటెడ్గా వేసిండే టైప్ ఎందుకు వేసుకోవాలి అని చెప్పి. అండ్ దీంట్లోకి ఆబ్వియస్లీ బాటమ్స్ కూడా వచ్చినాయి అనమాట. సేమ్ షేడ్లో ఉండేది, జస్ట్ ప్లెయిన్ ప్లాజోస్. ఇవి కూడా అంతే స్ట్రెచ్గా ఉండాలని చెప్పేసి ఇట్లా ఫుల్ స్ట్రెచ్ అయ్యే ప్యాంట్స్ తీసుకున్నాను గైజ్. దీస్ విల్ బీ వెరీ కంఫర్టబుల్ అండ్ కాటన్ ఆబ్వియస్గా చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ యా, ఐ రియలీ లైక్ దిస్ అవుట్ఫిట్. ఇది డెఫినెట్లీ తీసుకోండి, చాలా చాలా బాగుంది క్వాలిటీ. ఇది ఫోర్త్ అవుట్ఫిట్. కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకు. ఒక మంచి రస్టీ అండ్ పింకిష్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది, సేమ్ అలాగే అనిపిస్తుంది గైస్. ఇది ఒక అనార్కలి ఫ్రాక్ టైప్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుండి స్లిట్ ఉంది. సో ఆబ్వియస్లీ ఏదైనా లెగ్గిన్ కానీ లేదంటే ప్లాజోస్ వేసినా కూడా ఇట్ విల్ లుక్ వెరీ వెరీ నైస్ అండ్ క్లాసీ. ఐ రియలీ లైక్ ఇట్. ఒక మంచి స్టైలింగ్ కూడా చేయొచ్చు, ఎందుకంటే కొంచెం బాందిని డ్రెస్ ఎలా ఉంటుంది నాకైతే చూడ్డానికి అలాగే కనిపిస్తోంది. ఇట్స్ వెరీ నైస్ గైస్. నేను అన్ని కొంచెం ప్లస్ సైజెస్ తీసుకున్నాను కాబట్టి హ్యాండ్స్ దగ్గర లూజ్ ఉన్నా, లుక్ ఎట్ దిస్, పొట్ట దగ్గర బాగా సరిపోవాలి. మెయిన్ మనకు బేబీ అండ్ మామీ కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి. సో దిస్ ఈజ్ వెరీ నైస్. నేను తీసుకున్న డ్రెస్సెస్ అన్నీ హిట్ గైస్, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ చాలా చూసి ఏవైతే లేవో అవే పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి కొంచెం సేఫెస్ట్ ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్, క్యూట్ అండ్ క్లాసీ. ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికైనా కూడా చాలా బాగుంటుంది. టెంపుల్కి వెళ్ళాలి యాక్చువల్లీ, బెంగళూరుకి వచ్చినప్పటి నుండి టెంపుల్కి వెళ్ళలేదు. సో మేబీ ఇంకో 2 డేస్లో అయినా వెళ్తాను, లేకపోతే అమ్మ వస్తుంది గైజ్ ఇంకొక ఫ్యూ డేస్లో. సో తనతో పాటు అయినా వెళ్తా. యా, దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ అండ్ క్యూట్. ఇదే లాస్ట్ అవుట్ఫిట్ గైజ్. ఒక మంచి వైబ్రెంట్ బ్లూ కలర్. దీన్ని తీసుకునేటప్పుడు తీసుకోవాలా వద్దా అని ఆలోచించిన, ఎందుకంటే నేను ఎక్కువ ఇట్లా ఫుల్ స్లీవ్స్ ఉండేది ఎక్కువ వేయను కదా. సో చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి తీసుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ నైస్. ఎస్పెషలీ కలర్ చాలా పాపింగ్గా కనిపిస్తూ ఉంది, చాలా బ్రైట్గా ఉంది. ఐ థింక్ ఈ డిజైన్లో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో లేదో, ఇట్లా బాందిని టైప్ వస్తుంది అనమాట మొత్తం అంతా. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇలాంటి అవుట్ఫిట్స్ అన్నీ. అండ్ ఇంకొక ప్లస్ ఏమంటే వీ ఆల్సో హ్యావ్ పాకెట్. ఫోన్ అది పెట్టుకోవడానికి ఇట్లా పాకెట్ కూడా ఇచ్చారనమాట. అండ్ దుప్పట్టా కూడా చాలా క్లాసీగా ఉంది. అండ్ ఇట్లా వర్క్ లేస్ది విత్ పర్ల్స్ వచ్చినట్టు ఇచ్చారనమాట. చాలా మంచిగా హైలైట్ చేశారు దుప్పట్టాను కూడా. అంటే ప్లెయిన్ అండ్ సింపుల్గా సేమ్ డ్రెస్ అది ఒకటే లాగా అయిపోకుండా. అండ్ బ్యాక్ సైడ్ నెక్ లైన్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ నెక్ లైన్ కూడా యూజువల్గా మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎలా ఉంటుంది నెక్ లైన్స్, సో అట్లా కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి తీసేసుకున్నాను. అండ్ దీంట్లో బాటమ్ ప్లెయిన్ వచ్చింది, ఎందుకంటే మనకు పైన అంత డిజైన్ ఉంది కదా. సో అందుకే ఇలా వచ్చిందనమాట. డెఫినెట్లీ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ స్ట్రెచీ. అండ్ మీరు నోటీస్ చేస్తే బ్రీతింగ్ కొంచెం ఆబ్వియస్లీ ఇంకా 9th month ఎండ్ అయితే వస్తుంది. సో యా, ఫ్యూ డేస్లో హెల్దీ అండ్ హ్యాపీ బేబీ బయటికి వచ్చేస్తే ఐ విల్ బీ సో హ్యాపీ. అందుకే బ్రీతింగ్ కొంచెం స్లోగానే మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే స్లోగా మాట్లాడడం నాకు రాదు గైజ్, ఎందుకంటే నేను ఫస్ట్ నుండి కూడా ఎక్కువ ఫాస్ట్గా మాట్లాడేది నేనే అనమాట. సో ఇదే నా స్లోగా నెమ్మదిగా మాట్లాడే స్లో పేస్ అంటారు కదా. సో ఇది నా స్లోయెస్ట్ అనమాట. ఇంతకంటే స్లోగా మాట్లాడడం నా వల్ల కాదు. సో యా, దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్ఫిట్. నేను లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను చూడండి. కాసేపట్లో అత్తయ్య వస్తున్నారనమాట. ఒక 2-3 days ఇక్కడే ఉంటా అన్నారు, బికాజ్ షీ వాంట్స్ టు హెల్ప్ మీ. ఇప్పుడు ఇంకా యా, విల్ స్పెండ్ గుడ్ టైం. తను రావాలి. 12 o'clock అట్లా అత్తయ్య వాళ్ళు వచ్చేసినారనమాట. ఇంకా ఇంట్లోనే లంచ్ ప్రిపరేషన్స్ చేస్తున్నాము. నార్మల్ టైంలో అయితే బయట ఆర్డర్ పెట్టేసుకుంటూ ఉంటాం, కానీ ఇంకా ఈ టైంలో ఎందుకు ఎక్కువ బయట ఫుడ్ తిన్నాం అని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము. అండ్ దట్టు దర్శన్కి గీ రైస్ అండ్ చెన్నా మసాలా గ్రేవీ అంటే బాగా ఇష్టం అనమాట. అందుకే నేను ఒక సైడ్ గీ రైస్ చేస్తూ ఉంటే ఇంకొక సైడ్ అత్తయ్య నేను చెన్నా మసాలా చేసేస్తా అన్నారనమాట. ఎందుకంటే నాకు చెన్నా మసాలా అంత రాదు, నేను ఎప్పుడు చేయలేదు. గీ రైస్ అయితే కొంచెం అలవాటే, ప్లస్ చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఆయిల్ అండ్ గీ రెండు కొంచెం నేను ఎక్కువ అయితే గీనే వేస్తాను అనమాట. అవి కొంచెం వేసుకొని జస్ట్
జస్ట్ ఆనియన్స్, కొరియాండర్ కొంచెం, మింట్, పుదీనా అండ్ దాంతోపాటు గ్రీన్ చిల్లీ వేసేసుకోవాలి. ఇంతే. మీకు కావాలంటే టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మింట్ కూడా కావాల్సిన వాళ్ళు యాడ్ చేసుకోండి. నేనైతే అస్సలు వేయను అనమాట. నాకు చాలా సింపుల్ ఉంటుంది. కొంచెం ఆవాలు వేస్తాను, కొంచెం జీరా, సో జీలకర్ర కొంచెం వేసిన తర్వాత అవి కొంచెం అట్లా లైట్గా వేగాలి. వేగిన తర్వాత నేను ఇంకా కాజు కూడా వేస్తాను. కాజు వేస్తే గీ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది గైస్. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నేను ఇది చేస్తా అంటే దర్శన్ నేను చేస్తా అన్నాడు. ఇంకా కట్ చేసి పెట్టుకోండి వెజిటేబుల్స్ అన్నీ నీట్గా కుక్కర్లోకి వేసేస్తున్నాం అనమాట. వేసి ఇందులో జస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. సో యూజువల్గా కుక్ వస్తారు కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ తనకు కావాల్సినప్పుడు అంతా తను రెడీగా ఫ్రెష్గా పెట్టుకొని ఉంటారు. సో అందుకే ఇంక ఇంట్లో లేకుండే. సో దాని తర్వాత ఇంకా మేమే ఓకే ప్యాకెట్ ఉంది కదా, ప్యాకెట్ది వాడదామని చెప్పేసి వాడేసినాం. కానీ దీనికంటే మనం ఇంట్లో చేసుకునేది అయితే ఇంకా బాగుంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్. సో దాంతోపాటు ఇంకా కొంచెం మిక్స్ చేసేసిన తర్వాత రైస్ ఒక 1 అవర్ ముందే నానబెట్టుకుంటే బెటర్ గైస్. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అనమాట రైస్. సో రైస్ వేసి కొంచెం మనం ఆ వెజిటేబుల్స్ వేసాం కదా, దాంతోపాటు నీట్గా కలుపుకోవాలి. రైస్ కొంచెం అట్లా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ ఇక్కడ నేను కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఈ కోకోనట్ మిల్క్ క్యూబ్స్ అన్నీ నాకు అత్తయ్య చేసి పంపిస్తారు. కోకోనట్ మిల్క్ క్యూబ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ క్యూబ్స్ వస్తాయి కదా అవి, దాంతోపాటు ఇంకా బటర్ క్యూబ్స్ అవన్నీ చేసి పంపించేవాళ్ళు. కాకపోతే ఇంకా నేను ఇంట్లోనే లేను కదా, ఇంట్లో ఏమున్నా ఏవి లేవు అని చెప్పేసి కొన్ని ఇట్లా స్పెషల్ ఐటమ్స్కి కావాల్సినవి దర్శనం అంతేం చూసుకోడు, ప్లస్ చేయించుకోడు. తనకు నేను చేస్తే ఇష్టం కాబట్టి. సో అందుకే తనకు తెలియదు అనమాట. ఇంకా ఒకవేళ మీ ఇంట్లో కోకోనట్ మిల్క్ ఉంటే ఫ్రెష్గా చేసిండేది అది వాడండి, ఇంకా బాగుంటుంది. అండ్ యాజ్ యూజువల్గా మీకు రైస్కి సరిపడా వాటర్ ఎన్ని కావాలో అన్ని వేసేసుకొని వెంటనే మనము కుక్కర్ విజిల్ పెట్టేయకుండా జస్ట్ మనము కలుపుకోవాలన్నమాట. కొంచెం రైస్ కాసేపు అట్లా కలిపేసుకున్న తర్వాత పైన కొంచెం గీ యాడ్ చేయండి ఆన్ టాప్ ఆఫ్ దట్. ఫస్ట్లో ఆబ్వియస్లీ మనము వేసింటాము, లాస్ట్లో కూడా కొంచెం వేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఇంకా ఎన్ని విజిల్స్ రావాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో వచ్చేస్తే మనకు యమ్మీ గీ రైస్ చాలా త్వరగా రెడీ అయిపోతుంది అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా అత్తయ్య చేసే చెన్న మసాలా చూపిస్తున్నారు చూడండి. సో చెన్న మసాలాకి శనగలు వస్తాయి కదా, సో ఆ చెన్న ఏంటంటే మనము ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకుంటే తప్ప పని అవ్వదు, అది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఒక్క గ్లాస్ తీసుకున్నా కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. సో మేము కూడా ఇక్కడ ఒక్క గ్లాసే తీసుకున్నాం అనమాట. దాంట్లో కూడా కొంచెం తీసి పెట్టాలి బాయిల్ అయిపోయిన తర్వాత, అది ఎందుకని చెప్పేసి నేను చెప్తాను. సో ప్రస్తుతానికైతే చెన్న బాగా బాయిల్ అయ్యేలాగా మనము కుక్కర్లో పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది కాబట్టి ఒక 3-4 విజిల్లు వచ్చే లోపల మిగతా పనులన్నీ కూడా చూసుకోవచ్చు. సో సైడ్కి ఏంటంటే ఇవి గసగసాలు ఉంటాయి కదా, గసగసాలు, కాజు అండ్ మీ ఇంట్లో ఒకవేళ వాటర్ మిలన్వి సీడ్స్ వస్తాయి కదా అవి ఉంటే అవి కూడా తీసుకోమని చెప్పారు. సో ఆన్ దట్ స్పెసిఫిక్ డే మా ఇంట్లో వాటర్ మిలన్ సీడ్స్ లేవు కాబట్టి మేము వేసుకోలేదు, కానీ ఉంటే మీరు డెఫినెట్లీ యాడ్ చేసుకోండి. అది కూడా మనకు గ్రేవీకి కావాల్సిన థిక్నెస్ యాడ్ చేయడానికి చాలా మంచి హెల్ప్ చేస్తుంది. అండ్ ఫస్ట్ మనము మసాలాస్ రెడీ చేసి పెట్టేసుకుంటే ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇది కూడా ఇంకా మసాలాస్ ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో అది నానబెట్టి పెట్టేసుకున్న తర్వాత మనం కొబ్బరి ఉంటుంది కదా ఇంట్లో, సో ఆ కొబ్బరి ఇట్లా కట్ చేసుకోవాలి. మీరు జస్ట్ ర్యాండమ్గా కూడా అట్లా పీసుల్లాగా కట్ చేసేసుకొని వేసుకోవచ్చు, ఏం లేదు ఇట్లా చిన్న పీసెస్ లాగా కట్ చేస్తే త్వరగా బ్లెండ్ అవుతుంది కదా అని చెప్పేసి కట్ చేస్తున్నారు అంతే. కొబ్బరి వేసుకున్న తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా, సో అవి కూడా ఇందులోకి వేసుకోవాలి. గసగసాలు, కాజు, వాటర్ మిలన్ సీడ్స్ ఉంటే మెలన్ సీడ్స్ కూడా వేసేసుకొని దీన్ని మంచిగా బ్లెండ్ చేసేయాలండి. ఒక చాలా సాఫ్ట్ పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. కొంచెం గరుగ్గా ఉండేది అట్లంతా లేకుండా మనము జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా ఉంటుంది పేస్ట్ లాగా కొంచెం మంచి సాఫ్ట్గా, సో అట్లా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు మనం బ్లెండ్ చేసేసుకొని ఉడికిండే చెన్న ఉంటుంది కదా, సో ఉడికిండే చెన్న కూడా ఇందులో
ఇందులోకి వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. ఈ స్టెప్ స్కిప్ చేయొద్దండి, చాలా బాగుంటుంది. సో ఆ చెన్నా కూడా వేసేసుకొని మనమైతే మనకు మసాలా ఇదే అనమాట, ఇంతకంటే పెద్ద ఏం అవసరం లేదు. ఈ మసాలా రెడీ అయిపోయిందంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. దాని తర్వాత మనకు కావాల్సిన ఇదేమంటారు ఆనియన్స్. సో ఆనియన్స్ ఏంటంటే చాలా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో ఇట్లాంటి చాపర్ ఉంటే డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము ఈ పానీపూరికి ఎట్లా వస్తుంది, ఇవి చిన్న కట్ చేసుకుంటారు కదా, సో అట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్ టొమాటో రెండు అట్లే కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు హోటల్ స్టైల్లో వస్తుంది అనమాట కర్రీ, సేమ్ అలాగే అనిపిస్తుంది మనకు. సో ఇఫ్ ఇన్ కేస్ ఫీల్ అయితే నేను ఈ చాపర్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టుంటాను, చూడండి. వెజిటేబుల్ చాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకటి బౌల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని దాంతోపాటు ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు గీ కూడా వేసుకోవాలి. కర్రీ బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇంకా యాజ్ యూజువల్గా చెక్క లవంగం ఇవన్నీ వేస్తాం కదా, సో చెక్క వేసుకొని లవంగము అండ్ ఇలాచీ అవన్నీ యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇందులోకి. సో చెక్క లవంగం ఇలాచి అవి వేసేసిన తర్వాత ఇందులో మనము ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ ఏంటంటే పచ్చివాసన పోయే వరకు కొంచెం మీడియం ఫ్లేమ్ మీద చాలా బాగా వేయించుకోవాలండి. అండ్ ఇందులోకే కొంచెం ఆనియన్స్ కొంచెం అట్లా కలర్ చేంజ్ అవ్వగానే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని చాలా కొంచెం మనం మీడియం టు లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టేస్తే త్వరగా మాడిపోతాయి, ప్లస్ ఆ స్మెల్ కూడా పోదనమాట. సేమ్ గోస్ విత్ టమాటాస్ కూడా. సో ఆనియన్స్ అయిపోయిన తర్వాత ఇందులో టమాటాస్ వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అవి మగ్గే వరకు వెయిట్ చేసి అందులో కొంచెం పసుపు యాడ్ చేయండి. పసుపుతో పాటు మీరు ఇక్కడ ఒకేసారి సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. సో సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం త్వరగా మగ్గుతాయి అంటారు కదా, సో అందుకే సాల్ట్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట. యాడ్ చేసుకొని వీ హ్యావ్ టు వెయిట్ అవి చాలా మంచిగా ఫ్రై అయ్యే వరకు, ఆయిల్ అంతా మంచిగా పట్టుకుంటుంది అనమాట అప్పుడు దాంట్లో. సో కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో. అండ్ దాని తర్వాత కొంచెం ఆయిల్ ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో మనము కారం వేసుకోవాలి. మేము కొంచెం స్పైసీగానే తింటాం దర్శన్ నేను కాబట్టి మా అత్తయ్య ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేశారు. కారం కూడా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందే, చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు ధనియా పౌడర్ 1 స్పూన్ వేసారండి. ధనియా పౌడర్ 1 స్పూను అండ్ గరం మసాలా కూడా 1 స్పూన్ వేసారు, చిన్న స్పూన్కే, పెద్దది కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే చెన్నా మసాలా అని చెప్పేసి మనకు బయట మార్కెట్లో చాలా దొరుకుతుంది, కానీ మేమైతే యూజ్ చేయలేదు. అది యూజ్ చేసినా కూడా టేస్ట్ అండ్ మసాలా ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, కానీ మేమైతే ఆ రోజు స్కిప్ చేసేసినాం అనమాట. సో ఇదంతా కూడా మంచిగా కలిసిపోవాలి. అండ్ ఆ మసాలా స్మెల్ అంతా కూడా కొంచెం ఎక్కువ రానప్పుడు ఇంకా మనము పెట్టుకున్న చెన్నా ఉంటుంది కదా, సో ఆ చెన్నా అంతా దీంట్లోకి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో చెన్నా కూడా మంచిగా సాఫ్ట్గా బాయిల్ అయిందో లేదో చూసుకోండి. అండ్ ఒకవేళ మీకు చెన్నా ఎక్కువ అవుతుంది గ్రేవీలోకి అనుకుంటే తీసి పెట్టుకొని మనం జస్ట్ తాలింపులాగా వేసుకొని తినేయచ్చు. స్నాక్స్ లాగా కూడా చాలా మంచి ఆప్షన్ ఇది. చెన్నా వేసిన ఒక 2-3 మినిట్స్కి ఇట్లా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఒకటి ఉంది కదా స్టార్టింగ్లో, సో ఆ మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అండ్ కర్రీ థిక్నెస్ మీరు ఒకసారి చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు చాలా థిక్గా ఉండాలి అనుకుంటే చపాతీలోకి అట్లా మీరు కావాలంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కొంచెం లిక్విడ్ కావాలి అనుకుంటే ఆ మిక్సర్ జార్లోకే కొంచెం అట్లా నీళ్ళు వేసేసుకొని మిగిలిన మసాలా అంతా దీంట్లోకి వేసేసుకుంటే పేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అండ్ కారం ఉప్పు అంతా ఒకసారి చెక్ చేసేసుకోండి, మీకు సరిపోయింది అనుకుంటే ఓకే, లేదంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ మన చెన్నా మసాలా కర్రీ
విత్ గీ రైస్ చాలా మంచి కాంబినేషన్. ట్రై చేయకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ మా దర్శన్ రియాక్షన్ కూడా చూస్తారు మీరు. తనకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వంట చేసే వాళ్ళ చేత్తో తింటే చాలా బాగుంటుంది అంటారు కదా, సో అట్లనే ఫీల్ అవుతాడనమాట దర్శన్ కూడా. హీ లవ్డ్ ఇట్ అండ్ హీ ఎంజాయ్డ్ ఇట్. లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు అట్లా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము. కానీ ఇంట్లో పనులు ఆబ్వియస్లీ ఉంటూనే ఉంటాయి కదా. నేనేదో చిన్న చిన్న పని చేసుకుంటా ఉంటే మా అత్తయ్య అది కూడా చేయలేదు. వద్దు నువ్వు చేయొద్దు అస్సలు అని చెప్పేసి, ఇంకా వీక్లీ క్లీనింగ్ ఉంటుంది కదా, సో అది చేసుకుంటున్నాము. యాక్చువల్లీ మాకు ఇప్పుడు వచ్చిండే హౌస్ హెల్ప్ వాళ్ళు అయితే చాలా బాగా చేస్తున్నారు. ఎక్కువ అసలు నాకు ఇంట్లో ఏం పని పెట్టట్లేదు అనమాట. ఓన్లీ ఇట్లా చిన్న పనులు ఉంటాయి కదా, బెడ్షీట్ చేంజింగ్ అవ్వచ్చు, వీక్లీ చేసుకునేటివి. సో అవి మాత్రమే, ఇంకా అది కూడా ఇప్పుడు నన్ను చేయనివ్వట్లేదు. ఇంకా దర్శనం మా అత్తయ్య కలిసి చేసేస్తున్నారు. లేదంటే దర్శనే మొత్తం ఆల్మోస్ట్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు. సో ఆఫ్టర్నూన్ ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసాము. సో యూజువల్గా నా టిపికల్ ప్రెగ్నెన్సీలో నేను నార్మల్ ఫుడ్ ఏదైతే ఉందో అదే తిన్నాను, కానీ చాలా ఎలాబొరేటెడ్గా అంటే వెజ్జీస్ అయితే చాలా తక్కువ తిన్నానండి. ఊరికే ఎందుకు అబద్ధం చెప్పాలి చెప్పండి, ఎందుకంటే నాకు తినాలనిపించేటివి చాలా చాలా తక్కువ అనమాట. అండ్ స్పెసిఫిక్గా క్రేవింగ్స్ కూడా ఏం లేకుండే కాబట్టి నేను అందుకే ప్రెగ్నెన్సీలో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే కానీ అవేం చేయకపోవడానికి రీజన్ ఏమంటే నార్మల్ ఫుడ్ తిన్నా. ఇడ్లీ, దోశ, బ్రేక్ఫాస్ట్, టిఫిన్ ఐటమ్స్ చాలా బాగా నచ్చేటివి. సో ఆఫ్టర్నూన్ లంచ్కి ఎప్పుడైనా ఒకసారి వీక్లీ వన్స్, లేదంటే మా మమ్మీ ఫోర్స్ చేస్తే వీక్లీ 2 సార్లు చికెన్, ఎగ్ అట్లా తినేదాన్ని అనమాట. సో అందుకే ఇంకా ఎక్కువ వాట్ ఐ ఈట్ ఇన్ డేస్ చేయలేదు. కానీ ఈరోజు మేమే కుక్ చేస్తున్నాం కాబట్టి చేయాలనిపించింది. అండ్ దిస్ ఇస్ ఫర్ నైట్ డిన్నర్కి ఇంకా సేమ్ చెన్నా మసాలా ఉండింది, దాంతోపాటు పూరి. ఆబ్వియస్లీ బెస్ట్ కాంబినేషన్ కదా, సో అందుకే ఇది చేసేస్తున్నాము. పూరి షేప్ ఎందుకు అట్లా చేశారనుకుంటున్నారా? ఏం లేదండి, ఒకేసారి రౌండ్గా ప్రెస్ చేసేసి దాన్ని కట్ చేస్తే మళ్ళీ పదే ప్రెస్ చేసే అవసరం కూడా ఉండదు. ప్లస్ డిఫరెంట్గా ఏ షేప్ అయినా ఒకటే కదా అన్నట్టు ఇంకా చేసేసుకున్నాం అనమాట. త్వరగా అయిపోతుంది. మీరు కావాలంటే ఇట్లా కూడా ట్రై చేసేయచ్చు. సో యా, దాట్స్ ఫర్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. ఫైనలీ ఒక్క వీడియో కూడా పెట్టలేదు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే ప్రెగ్నెన్సీ సిరీస్లో అనుకున్నాను, అది కూడా వచ్చేసింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ గైస్. దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ and join this beautiful family. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.